ఈస్ట్ గోదావరిలోని ఒక రద్దీ నగరంలో ఉదయం ఆటోలు, హారన్లు, వ్యాపారుల అరుపులు, పాఠశాలకు పరుగులు తీస్తున్న పిల్లలతో ప్రారంభమవుతుంది. అర్జున్ దగ్గరలోని టీ స్టాల్ నుండి ఓ మృదువైన శబ్దం విన్నాడు. మెల్లగా తిరిగి చూడగా ఒక చిన్న కుక్క తన పాదాన్ని ఎత్తిపడేసి నిలబడి ఉంది. అది సహాయం కోరుతున్నట్టుంది. కుక్క భయంతో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించింది. కాని అర్జున్ మృదువుగా మోకాళ్లపై కూర్చుని తన టిఫిన్లోని ముక్కను చేస్తూ దగ్గరయ్యాడు. అర్జున్ దగ్గరలోని మెడికల్ షాప్ కి పరిగెత్తి కుక్కకు ఉపయోగపడే ఔషధం ఇవ్వమని షాప్ కీపర్ ను వేడుకున్నాడు. తన చేతులు కొద్దిగా కంపించుతూ అర్జున్ ఆ కుక్క పాదానికి క్రీమ్ అప్లై చేస్తూ మెల్లగా ధైర్యం చెప్పాడు. అతను టీ స్టాల్ ఓనర్ వద్ద ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి కుక్క దగ్గర నెమ్మదిగా ఉంచాడు. దూరంగా పాఠశాల బెల్ మోగింది. అర్జున్ ఓ క్షణం ఆలోచించాడు. కుక్క దగ్గర ఉండాలా లేక పాఠశాలకు పోవాలా? అతను కుక్క తలపై మెల్లగా తడిమి, నేను స్కూల్ అయిపోగానే వస్తా, నన్ను ఎదురు చూడు కదా అని అన్నాడు. తన మాట నిలబెట్టుకుంటూ స్కూల్ అయిపోయిన వెంటనే అర్జున్ తిరిగి వచ్చాడు. కుక్క అక్కడే ఉంది, ఆనందంగా తోకూపుతూ. అర్జున్ చేతిలో ఒక ఆహారపు ప్యాకెట్ తీసుకుని వచ్చి కుక్క ముందు ఉంచాడు. అది ఆకలితో తినడం చూడగానే అతడు చిరునవ్వు చిందించాడు. తల్లిదండ్రుల అనుమతితో అర్జున్ కుక్కను ఇంటికి తీసుకెళ్లాడు. ఒక కార్డ్బోర్డ్ పెట్టెలో నా దుప్పటి వేసి ఓ కోసమైన పక్కను తయారు చేశాడు. రోజులు గడిచాయి. కుక్క ఆరోగ్యంగా మారింది. ఇప్పుడు ప్రతి ఉదయం అర్జున్ మరియు అతని కొత్త మిత్రుడు కలిసి నడిచే మధుర ప్రయాణంతో మొదలు